మా కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు యువతకు పెద్ద హామీ ఇచ్చాడు. ఆ హామీ ఏంటో సార్ తెలుసుకుందాం. రాండి సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. నాకు మీకు షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైనది జనసేన తీసుకురాబోతుంది. ఎంత కెపాసిటీ ఉండి పెట్టుబడి లేక ఓకే పెట్టుబడి లేక అలాంటి ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 మందిని ఎంపిక చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు 10 lakhs 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గం గురించి కూడా 500 మంది సంవత్సరానికి అది 5 సంవత్సరాలు 500 మంది వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తా ఉంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంత మంది అవుతుంది ఒకసారి మీరు లెక్కేసుకొని. సూపర్ సార్ సూపర్. కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ అధికారం వచ్చి 14 నెలలు అవుతుంది. షణ్ముఖ వ్యూహం అంటూ యువతకి పెద్ద హామీ ఇచ్చారు. నేను కానిస్టేబుల్ కొడుకుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, షణ్ముఖ వ్యూహం ఏమైంది? 170 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఒక్కొక్క మనిషికి 10 లక్షలు ఉపాధికి మేము డబ్బులు ఇస్తాము అని మీరు మాట ఇచ్చారు. అంటే 170 నియోజకవర్గాలు ఇంటూ 500 మంది అంటే 87,500 మందికి మీరు ఉపాధి కల్పించాలి. ఎంతమంది కల్పించారు? నియోజకవర్గానికి 500 మందికి ఇంటూ 10 లక్షలు వేసుకుంటే దాదాపుగా నియోజకవర్గానికి మీరు 50 కోట్లు ఇవ్వాలి. అంటే రాష్ట్రం మొత్తంలో సంవత్సరానికి 170 నియోజకవర్గాలకు గాను మీరు 8,750 కోట్లు మీరు ప్రజలకి డబ్బు ఇవ్వాలి. పార్టీ అధికారం వచ్చింది, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎంతమందికి మీరు డబ్బులు ఇచ్చారు? ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారో ప్రజలకు తెలియపరచాలి. నేను ఈ సందర్భంగా ఒక కానిస్టేబుల్ కొడుకుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారు సూపర్ 6 అంటూ హామీలతో ప్రజల వద్దకు వచ్చి సీఎం అయ్యి సంవత్సరం అయినాక మేము సూపర్ 6 మొత్తం అమలు పరిచాను, ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే నాలుగు కోస్తాము, అన్ని హామీలు మేము నెరవేర్చని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నారు. మీరేమో షణ్ముఖ వ్యూహంలో భాగంగా మీరు ప్రజలకి న్యాయం చేస్తాను, ఉపాధి కల్పిస్తా అని హామీ ఇచ్చారు. ఆ హామీ కూటమి ప్రభుత్వాందా, చంద్రబాబుదా, లేకపోతే మీద అని చెప్పేసి ప్రజలు తెలియపరచాలి. ఒకవేళ షణ్ముఖ వ్యూహం అమలు పరచకపోతే ఎప్పుడు అమలు పరుస్తారు, ప్రజలు ఎప్పుడు న్యాయం చేస్తారో తెలియపరచుతూ జై హింద్, జై జగన్, జై జగన్.